ప్రియులారా, నిన్నటి దినాన్న మనం మత్తయి సువార్త 20వ అధ్యాయంలో 29వ వచనం నుండి చివరి వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాలను మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఇందులో ప్రధానంగా వాళ్ళ గురించి మనం ఎరికో నుండి వెళుతూ ఉంటుండగా అన్నటువంటి ఒక చోట, ఎరికో వైపుకు వెళుతూ వస్తున్నారు, ఎరికోను వదిలేసి వస్తున్నారని ఒక చోట, ఎరుకో వైపుకి వెళుతున్నారన్న ఒక చోట రాయబడినటువంటి ఆ మాటల యొక్క ఆంతర్యం ఏంటి అనేది గడిచిన వాక్య భాగంలో మనం నేర్చుకోవటం అనేది జరిగింది. అట్లాగే మరి దయ్యం పట్టిన వాళ్ళు ఒక్కరా ఇద్దరా, గాడిద ఒక్కదాన్ని తీసుకొచ్చారా, గాడిద పిల్లను కూడా తీసుకొచ్చారా, గుడ్డి వాళ్ళు ఒక్కరా ఇద్దరా అనేటువంటి ఈ సందర్భాలు కూడా ఎందుకు అలా రాయబడ్డాయి, దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలన్నటువంటి విషయాలు కూడా మనం నేర్చుకోవటం జరిగింది. ఇకపోతే ఈ గుడ్డి వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే 30వ వచనంలో ప్రభువుల వారిని పిలుస్తున్నటువంటి ఆ పిలుపు, ప్రభువా దావీదు కుమారుడా మమ్ము కరుణింపు అని కేకలు వేశారు. వాస్తవంగా ఇక్కడ మనం గమనించగలిగితే ఎక్కడైనా ఎవరైనా సరే దావీదు కుమారుడా అని పిలుస్తున్నాడు అంటే దాని వెనుక ఒక బలమైనటువంటి అంతరార్థం ఉంది. ఇది మీకు ఇంత ముందే పంచుకోవటం జరిగింది. ఎవరికైనా గుర్తుందా? దావీదు కుమారుడా అని ఎందుకు పిలవాల్సి వచ్చింది, ఎందుకు స్వస్థపరచమని వాళ్ళు అడగాల్సి వచ్చింది? దావీదు కుమారుడా నువ్వు స్వస్థపరచ అంటే నువ్వు దావీదు కుమారుడు అయినందుకే మమ్మల్ని స్వస్థపరచాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కదా అన్నటువంటి ఉద్దేశమా, లేకపోతే దావీదు గారిని బట్టి ఈ విధంగా చెప్పడం జరిగిందా? ఒకవేళ దావీదు గారు కుమారుడే గనుక ఆ విధంగా అన్నారంటే దావీదు గారికి యేసుప్రభు ఒక్కడేనా కుమారుడు? వాస్తవంగా దావీదు గారి గర్భవాసం నుండి పుట్టినటువంటి వాళ్ళలో వారసులుగా వచ్చినటువంటి వాళ్ళలో ఈ సొలొమోను వంశావళిలో నుంచి సొలొమోను పితరుడుగా కలిగినటువంటి ఆయన దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, మరియమ్మ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు కదా. ఆయన ఒక్కడే కాదు కదా దావీదు కుమారుడు. మరి ఈయనొక్కడినే దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించుము అని అంత అథారిటీగా అడగాల్సినటువంటి మాట వెనక ఉన్న ఆంతర్యం ఏంటి? ఇది వరకు నేను మీతో పంచుకోవటం జరిగింది. ఎవరికైనా గుర్తుందా? గుర్తుంటే ఒకసారి మీరు రిపీట్ చేయండి, లేకపోతే నేను మళ్ళీ చెప్తాను. అమ్మా చెప్పండి అమ్మా. మాట్లాడండి అమ్మా. అన్న పంచుకున్నారన్నా అంటున్నా. ఓకే అదే ఏమని గుర్తుందమ్మా, ఒకసారి రిపీట్ చేయండి అని చెప్తున్నా. ఎందుకలా అడిగారు అనేది నాకు మీకు నేను పంచుకున్నట్టు గుర్తుంటే ఏం పంచాను అనేది ఒకసారి రిపీట్ చేయండి అంటున్నానమ్మా. అంటే ఆ వంశంలో నుండి వచ్చినారు కదన్నా, అందుకున్నా. అదే నేను మళ్ళీ ప్రశ్న మళ్ళీ అడుగుతున్నానమ్మా. ఇప్పుడు దావీదు గారి వంశంలో నుంచి యేసు ప్రభు ఒక్కడే కాదు కదా, దావీదు గారి వంశంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. యేసు ప్రభు భూమి మీద జీవిస్తున్న కాలంలో ఆయన ఒక్కడే కాదు కదమ్మా ఉన్నది. మరి ఈయనొక్కడిని అంత గట్టిగా ఎందుకు అడుగుతున్నారు? అది నా ప్రశ్న. బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఎవరైనా ఆన్సర్ చేయండి. నా ప్రశ్న మీకు అర్థమైంది కదా? యేసు ప్రభు ఒక్కడే కాదు కదా దావీదు కుమారుడు. దావీదు కుమారులు చాలా మంది ఉన్నారు ఆయన జీవిస్తున్న కాలంలో. ఆయన ఒక్కడనే ఎందుకు అడగాల్సి వచ్చింది? వీళ్ళే కాదు చాలా మంది ఈ విధంగా అడిగారు. ఎందుకు అలా అడిగి ఉంటారు? దావీదు కుమారుడు కాబట్టి దావీదు కుమారుడు అని అడిగాడంటే దావీదు కుమారుడు ఆయన ఒక్కడే కాదు కదా, చాలా మంది ఉన్నారు, ఎందుకు ఆయన్ని అడగాల్సి వచ్చింది అనేది మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అసలు దావీదు కుమారుడు అన్నటువంటి ఆ బిరుదు, ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది అని అంటే, మనకు మత్తయి సువార్త
ప్రారంభంలోనే మత్తయి సువార్త ప్రారంభంలోనే ఒక మాట రాయబడి ఉంటుంది, మనకు తెలుసు. ప్రారంభ అధ్యాయంలో ప్రారంభ వచనంలో అబ్రాహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు అన్నట్టు చూడండి. అంటే అబ్రహాము నుంచి, ఆ పితరుల దగ్గర నుంచి దావీదు గారి వరకు, దావీదు గారి దగ్గర నుంచి యేసు ప్రభు వరకు ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అని గమనించగలిగితే దీని వెనుక చాలా చాలా లింక్స్ ఉన్నాయి. ఊరికే రాయలే, దేవుడు ఈ విషయాలన్నీ ఊరికే రాయించలేదు. దీని వెనక కూడా చాలా చాలా, అంటే క్రీస్తు నొద్దకు నడిపించుట కొరకు వీటన్నిటినీ దేవుడు సమకూర్చడం జరిగింది. మనం బైబిల్ని చదివేటప్పుడు కూడా ఇవన్నీ చాలా మైండ్ లో పెట్టుకుని చదవాలి. అబ్రహాము గారికి కుమారుడు అన్నటువంటి రీతిగా మరి ఎందుకు చెప్పాల్సి వచ్చింది? యేసుప్రభు ఒక్కడే కదా, కాదు కదా కుమారుడు. అబ్రహాం గారికి ఎంతో మంది పిల్లలు ఉన్నారు కదా. ఎస్పెషల్లీ ప్రభుని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? దెర్ ఈజ్ అ రీజన్. అక్కడ కారణం ఉంది, అది మనకు తెలియాలి. మనకు పాతాళంలో యాతన పడుతున్నటువంటి వ్యక్తి కూడా అబ్రహాము కుమారుడే. తండ్రివైన అబ్రహాం అని పిలవటం జరిగింది కదా. ఆయన పితరుడు, మూల పురుషుడు. అలాగే దావీదు గారి కుమారులలో ఎంతో మంది ఉన్నారు. ఎందుకు ఎస్పెషల్లీ అబ్రహాం కుమారుడు అని యేసు ప్రభుల వారిని లింకప్ చేయాలి? దావీదు కుమారుడిని యేసు ప్రభుని లింకప్ చేయాలి అంటే వాటి వెనుక ప్రధానమైన గంభీరమైనటువంటి కారణాలు అవి మనం తెలుసుకోవాలి. నేను ఇంతకుముందు చెప్పాను, నేను దేవుడి మాటలను మరలా మరలా జ్ఞాపకం చేసుకోకపోతే, నెమరు వేసుకోకపోతే అవి మర్చిపోతాము. మన ఇంట్లో సభ్యుల పేర్లు కావచ్చు, మన ఇంట్లో ఉన్న వస్తువులు కావచ్చు, ప్రతిదీ కూడా ఏది ఎక్కడుందో ఏంటో అనేది ఈజీగా మనం పసిగట్టగలం. ఎందుకనంటే నిత్యము వాటితో లింకప్ ఉంది. మీరు బాగా అర్థం కావటానికి ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇంట్లో స్విచ్ బోర్డులు ఉంటాయి కదండి, మన ఇళ్ళల్లో స్విచ్ బోర్డులు ఉంటాయి. స్విచ్ బోర్డ్స్ లో మీరు గమనించండి, కొత్తగా వచ్చిన వాళ్ళు ఓ ఫ్యానో ఓ లైట్ వేయాలనుకోండి, డైరెక్ట్ గా వేయగలరా కరెక్ట్ గా ఏ స్విచ్ అనేది? మన ఇంట్లో కొత్త వాళ్ళు వస్తే వేయలేదు, కానీ మన ఇంట్లో మనమైతే ఖచ్చితంగా ఏ స్విచ్ దేందో వేసేస్తాం. ఎలాగ తెలిసింది మనకేనంటే, ఎన్నో సార్లు అవి వాడి 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 గుర్తుండిపోయాయి అంతే. కాబట్టి మీరు గమనించగలిగితే, జాగ్రత్తగా గమనించగలిగితే మనం తెలుసుకోవలసిన విషయాలు ఏంటంటే, దేవుడి మాటలు కూడా పదే పదే మనం నేర్చుకోనకపోతే ఖచ్చితంగా మర్చిపోతాం. మనం చాలా మంది చేస్తున్నటువంటి పొరపాటు ఏంటంటే, ఉన్న దానినే, ఏదైతే మనకు ఉందో, మన దగ్గర ఉన్నటువంటిది, మనసు అడియాశలు కలిగి వెళ్ళడం కంటే ముందున్న దాన్ని అనుభవించటం మేలున్నట్టు. ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే, మనకు దేవుడు ఇచ్చినటువంటి, ఇప్పుడు ఈ ఆన్లైన్ విషయం ఆలోచన చేద్దాం. ఆన్లైన్ ద్వారా ఏదైతే మనం నేర్చుకుంటున్నామో, ఇంత ముందు కూడా మీకు ఒకసారి గుర్తు చేస్తే, అంటే నేను ఎందుకు ఇవి రిపీటెడ్ గా చెప్తున్నానంటే, మర్చిపోతున్నారు. కాబట్టి ఈ మరుపు రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, పదే పదే నేర్చుకోవాలి. ఇవన్నీ గ్రంథస్థం ఎందుకు చేస్తున్నాం, రికార్డింగ్ ఎందుకు చేస్తున్నాం, ఎందుకు సేవ్ చేస్తున్నాం? విలువ తెలిసినటువంటి మీలాంటి వాళ్ళు, మనలాంటి వాళ్ళే మరలా వాటిని నెమరు వేసుకోవడానికి క్లారిటీగా మర్చిపోతాం గ్యారంటీగా. ఏంటంటే ఎన్ని విషయాలనంటే, రిపీట్ చేసుకోకపోతే నేనే మర్చిపోతున్నటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనకు ఇదొకటే కాదు కదా, లోకంలో చాలా చాలా వ్యాపకాలు ఉంటాయి. కాబట్టి అన్నిటికీ స్పేస్ ఇవ్వాలి కదా మైండ్ లో. కాబట్టి అవి మరపుకు కారణాలు అవుతాయి. అందుకోసమే మరలా నేర్చుకోండి. ఆదికాండం అన్నీ ఉన్నాయి. అలాగే మత్తయి సువార్త పత్రికల వివరణలు కూడా దాదాపు 190 ఎపిసోడ్లో ఆల్రెడీ అప్లోడ్ అవుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ మనకు తెలియాలి.
అబ్రహాము గారి కోసం ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అబ్రహాము కుమారుడిని పర్టికులర్ గా యేసుప్రభుని ఎందుకు అనాల్సి వచ్చింది? దావీదు కుమారుడని ఎందుకు చెప్పాల్సి వచ్చిందని గమనించగలిగితే మొట్టమొదటి విషయం ఏంటంటే, అబ్రహాము గారికి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. అది ఆ వాగ్దానం యేసు ప్రభుతోనే నెరవేరుతుంది. మళ్ళీ చెప్తున్నా అబ్రహాము కుమారుడని యేసు ప్రభుల వారిని మాత్రమే ఎందుకు చెప్పాలి అని అంటే, అబ్రహాము గారికి దేవుడిచ్చినటువంటి ఒక వాగ్దానం ఉంది. ఏమిటంటే, నీ సంతానము ద్వారా భూలోక వంశములన్నీ ఆశీర్వదిస్తాను అని 12వ అధ్యాయం ఆదికాండంలో ఇవి కనబడతాయి. భూలోకంలోని వంశాలన్నీ ఆశీర్వదిస్తానంటే ఎట్లా సాధ్యం అవుద్ది? క్లారిటీ గల్తీ పత్రికలో చెప్పడం జరిగింది. ఏమని అని అంటే, ఆ సంతానము క్రీస్తే అని. చూసారా? ఎవరికైనా ఐడియా ఉందా? మాట్లాడండి దయచేసి బ్రదర్స్ సిస్టర్స్. యేసు ప్రభుల వారి గురించి, ఈ సంతానము గురించి మాట్లాడుతూ ఈ సంతానము క్రీస్తే అని చెప్పినటువంటి సందర్భము మీరు ఎవరికైనా గుర్తుందా? నేనైతే ఎవరు మాట్లాడుతూ రైట్ మిగతా వాళ్ళు మాట్లాడినమ్మా, ఎవరు వినలేదా? ఒకసారి గల్తీలు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదవండి ఒకరు. గల్తీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. అబ్రహామునకు అతని సంతానమునకు వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్లు నీ సంతానమునకును అవి చెప్పక ఒకని గూర్చి అన్నట్లే నీ సంతానమునకును అనేను. ఆ సంతానము క్రీస్తే. ఒకసారి గమనించండి, ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అబ్రహాము కుమారుడు యేసు ప్రభు అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఆన్సర్ వచ్చిందా? నీ సంతానం వల్ల భూలోకంలో ఉన్న వంశములన్నింటినీ కూడా నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఆ సంతానం ఏమిటి అంటే యేసుప్రభు. అంటే అబ్రహాము గర్భవాసు నుండి అనేకులు వచ్చినప్పటికీ శరీర రూపంగా యేసుప్రభుల వారు వచ్చినప్పుడు మాత్రమే ఆయన ద్వారా లోకమంతటికి ఆశీర్వాదం. ఒక్క ప్రభు ద్వారా తప్ప, ఒక్క క్రీస్తు ద్వారా తప్ప లోకమంతటికి ఆశీర్వాదము రాదు. అందుకే అబ్రహాము కుమారుడు యేసుప్రభు అని చెప్తాడు. ఇక దావీదు కుమారుడు అని చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఎందుకు వచ్చిందనంటే, దేవుడు గత కాలంలో దావీదు గారికి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, నీ సింహాసనం అనేది సూర్యుడు ఉన్నంత వరకు, చంద్రుడు ఉన్నంత వరకు కూడా నిలిచి ఉంటది అనేటటువంటి వాగ్దానం దేవుడు చేయడం అనేది జరుగుతుంది. నేను ఎప్పుడు కూడా దాన్ని తీసుకెళ్ళను, నేను మొత్తం టోటల్ గా నీ రాజ్యాన్ని క్లోజ్ చేయను అనేటువంటి మాట దేవుడు ఏనాడో చెప్పేస్తాడు. కాబట్టి ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథంలో దావీదు గారి కొరకే దేవుడు మాట్లాడుతూ చెప్పినటువంటి మాటల్లో ఒకసారి 89వ కీర్తన 20వ వచనం ఒకసారి చూడండి. నా సేవకుడు అయిన దావీదును నేను కనుగొని ఉన్నాను. దావీదు గారి గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవన్నీ, ఓకేనా? సో అందులో దావీదు గారి గురించి మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నాడంటే 20వ వచనం చూడండి. 28వ వచనం. నా కృప నిత్యము అతనికి తోడుగా నుండచేసెదను, నా నిబంధన అతనితో స్థిరముగా నుండును. శాశ్వత కాలము వరకు అతని సంతానమును, ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపెదను. ఇక్కడ అంటే దావీదు గారి సింహాసనము ఎంతకాలం ఉంటుందట? శాశ్వత కాలం. కాబట్టి ఇది ఇక్కడ ఇంకా క్లారిటీగా చెప్తూ 35వ వచనం కూడా చదవండి. 35వ వచనం కూడా.
అతని సంతానము శాశ్వతంగా ఉండుననియు అతని సింహాసనము సూర్యుడున్నంత కాలము నా సన్నిధిని ఉండననియు. అది అంటే సూర్యుడు ఉన్నంత వరకు, చంద్రుడు ఉన్నంత వరకు కూడా ఈ సింహాసనం ఉండిపోద్ది. దావీదు గారి సింహాసనం అనేది దేవుడు ఏనాడో ఇచ్చినటువంటి వాగ్దానము. అంటే ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న, దావీదు గారికి దేవుడు ఇచ్చినటువంటి ఈ వాగ్దానము ఎవరి ద్వారా నెరవేరింది? యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా నెరవేరింది. ఇది ఎలా నెరవేరింది అని అంటే, యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆ రాజ్యము అంతము లేనిదై ఉంటుంది. మిగిలిన రాజ్యాలను అంతం చేస్తుంది తప్ప అది అంతమయ్యేటటువంటి పరిస్థితి ఉండదు. అలాగ భూమి మీద క్రీస్తు రాజ్యము, దేవుని రాజ్యము దావీదు గారి గర్భవాస నుండి వచ్చిన యేసు ప్రభుల వారి ద్వారానే అది నెరవేరింది. అలాగా అబ్రహాము గారికి ఇచ్చిన వాగ్దానం క్రీస్తు ద్వారా నెరవేరింది. దావీదు గారికి ఇచ్చిన వాగ్దానం క్రీస్తు ద్వారా నెరవేరింది. కాబట్టి ఏమని రాశారు మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో? అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు. అంటే బైబిల్లో ఒక విషయాలను ఊరికే రాయించరు. అయితే మనకు ప్రశ్నలు ఉద్భవించాలి. ఏమని ప్రశ్నలు? అబ్రహాము గారికి కుమారుడు యేసు ప్రభు ఒక్కడేనా? ఎందుకు అలా రాయబడింది అని ప్రశ్న వేసుకుంటే మనకు ఆన్సర్లు వచ్చేస్తాయి. మీకు విషయం తెలుసో తెలియదు, ఆహారం దాని టేస్ట్ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా అండి? నోట్లో పెట్టుకొని దబాలు మింగేసాం అనుకోండి, దాన్ని లోపల పెట్టుకొని, ఇప్పుడు మటన్ మాధుర్యం, చికెన్ లో ఉన్నటువంటి ఆ సౌందర్యం ఇవన్నీ మనకు అర్థం కావాలనుకోండి, ఏం చేయాలంటే బాగా నమలాలి. నమలేసిన తర్వాత దాని టేస్ట్ మనకు అలా తెలిసిపోతుంది. ఇది మీకు అర్థమైతే బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించిన మాటలు కూడా బాగా ఆపోసన పట్టాలి, బాగా ధ్యానం చేయాలి, బాగా దాన్ని చిలకాలి. అప్పుడే లోనున్నటువంటి మాధుర్యం మనకు సొంతం అవుతుంది. ఇది అంత సులభమైన విషయం కాదు. వంట అందరూ చేయగలరమ్మా? వంట అందరూ చేయలేరు. ఒకవేళ కొందరు వంట చేసినా ఆ వంటల్లో కూడా మంచిగా నంబర్ 1 గా చేయగలిగినటువంటి వాళ్ళు కొంచెం తక్కువ ఉంటారు. అది తెలియాలి మనకి. రైట్. ఇప్పుడు ఈ మాట ఇంకో విషయం ఏంటంటే, దావీదు కుమారుడు అనగానే మనం అబ్రహాం గారు కుమారుడు అనగానే మెస్సియా అనేటువంటి, అంటే ఇక్కడ యేసు క్రీస్తు అన్నాడు కదా. క్రీస్తు అంటే అర్థం ఏంటంటే మెస్సియా అని అర్థం. మెస్సియా అంటే క్రీస్తు అంటే అభిషిక్తుడు అని అర్థం. అభిషిక్తుడు అంటే మెస్సియా అని అర్థం. మీకు దీని గురించి ఐడియా ఉంది కదా? మాట్లాడండి ఒకసారి. క్రీస్తు అంటే మెస్సియా అని తెలుసు, బానే ఉంది. క్రీస్తు అంటే అభిషిక్తుడు అని తెలుసు. మరి అభిషిక్తుడే మెస్సియా అని తెలుసా? తెలుసున్నా. రైట్. ఇది ఎక్కడ దేన్ని బట్టి చెప్పగలరా మీరు? చెప్పండి ఒకసారి. మనకు క్రీస్తు అన్న పదానికి అభిషిక్తుడు అనేటటువంటి మాట రాయబడింది, క్లియర్. ఓకే. మరి మెస్సియా అనగానే ఇది అభిషిక్తుడు అంటే మెస్సియా అని లేదంటే క్రీస్తు అంటే మెస్సియా అని ఎలా కనుక్కున్నారు? ప్రశ్న అర్థమవుతుంది కదమ్మా మీకు? మాట్లాడండి. క్రీస్తు అంటే అభిషిక్తుడు అని మనకు ఫుట్ నోట్ లో ఉంది. ఓకే. యేసు అంటే రక్షకుడు అని ఉంది. ఓకే. మరి క్రీస్తు అంటే అభిషిక్తుడు అంటే మెస్సియా అంటున్నామే, అది మనకి ఎక్కడ దొరికింది? ఎలా కన్ఫామ్ అయింది? ఇది కూడా చెప్పాను నేను ఇంతకుముందు. ఇప్పుడు ఎవరైనా అడిగారే అనుకోండి, ఎందుకంటే ఇప్పుడు కాలంలో ఉన్నటువంటి పిల్లలు చాలా చాలా నిజంగా వాళ్ళకు నేర్పించలేదు కానీ మనం కరెక్ట్ గా నేర్పిస్తే ప్రతిసారి ప్రతి దానిలో డౌట్ అడుగుతారు వాళ్ళు. డౌట్స్ రావాలి. చూద్దాం.
దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 26వ వచనం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 26వ వచనం చూడండి. 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలము చేయబడును. ఈ అభిషిక్తుడు అన్న చోట ఫుట్ నోట్ ఉందా? అవును, మెస్సియా అని ఉంది. అది అంటే అభిషిక్తుడు అంటే క్రీస్తు అంటే ఎవరో కాదు. ఎవరు ఇప్పుడు? మెస్సియా. మనకేంటి క్లూ? ఎక్కడుంది ఆ క్లూ అని అంటే ఇదిగో దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 26వ వచనంలో ఉంది. కాబట్టి యేసు క్రీస్తు అంటే, యేసు అంటే రక్షకుడు, రక్షించటానికి అభిషేకము నొందినవాడు అంటే ప్రత్యేకించబడినవాడు. అభిషేకం మీన్స్ అభిషిక్తుడు అంటే అర్థం ఏంటంటే, మెస్సియా అంటే అర్థం ఏంటంటే, క్రీస్తు అన్న పదానికి అర్థం ఏంటంటే ప్రత్యేకించబడిన వాళ్ళు అని అర్థం. అంటే ఇప్పుడు ప్రజల్లో నుంచే ఒక వ్యక్తి కొమ్ము తీసుకొని తైలం పోసి రాజుగా ప్రత్యేకించారు. ప్రజల్లో నుంచే, ఇశ్రాయేలులో నుంచే ఒక వ్యక్తిని అభిషేకించి తైలం పోసి ప్రవక్తగా ప్రత్యేకించారు, ప్రధాన యాజకుడిగా ప్రత్యేకించారు. అలా మనల్ని కూడా దేవుడు ఏం చేశాడు? లోకము నుండి వేరు చేసి ప్రత్యేకించారు. వాస్తవంగా మనం కూడా మెస్సియాను అనగా అభిషిక్తుని అనగా క్రీస్తును ధరించుకున్న మెస్సియాలం, అభిషేకం పొందిన వాళ్ళం. కాకపోతే వాళ్ళకందరికీ తైలంతో అభిషేకం జరిగితే మనకి పరిశుద్ధాత్మునితోనే జరిగింది. కాబట్టి బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరూ అభిషిక్తులు. అభిషేకించబడిన వాళ్ళు మీన్స్ ప్రత్యేకించబడిన వాళ్ళు, వేరు చేయబడిన వారు అని అర్థం. ఓకే, రైట్. యేసు ప్రభువుల వారిని దావీదు కుమారుడు అని పిలిచారంటే ఆయన క్రీస్తు. క్రీస్తు ఏం చేయాలి? క్రీస్తు ఏం చేయాలంటే క్రీస్తుకు సంబంధించి, మెస్సియా సంబంధించి చేయవలసిన పనులన్నీ కూడా దేవుడు ఏనాడు ప్రవచన రూపంలో చెప్పాడు. ఎందుకంటే మీరు క్రీస్తును కనుక్కోవాలి, క్రీస్తును కనుగొనాలి. క్రీస్తును కనుగొనకపోతే మీకు నిత్య జీవం లేదు. ప్రతి మనిషిని నశింపక నిత్య జీవం పొందాలి అనేటువంటి దేవుడి ఆలోచన గనక ఆ దేవుడి ఆలోచనను కార్యరూపంలో దేవుడు కార్యరూపం దాల్చుతూ మనందరి మధ్యకు చాలా క్లారిటీగా ఆ సిమ్టమ్స్ చూపిస్తూ, ఆ లక్షణాలు చూపిస్తూ, దేవుడు లక్షణాలు చూపించడంలో చాలా గొప్పవాడాడు. ఎందుకంటే లక్షణాలు అనేవి లేకపోతే అసలు ఎవరం కూడా ఈ భూమి మీద అటు జీవానికి వెళ్ళే వాళ్ళం కాదు, ఇటు రోగాల నుంచి, రకరకాల సమస్యల నుంచి బయటపడే వాళ్ళం కాదు. అర్థం కావడం మాట చెప్తాను. జ్వరం వచ్చింది అనేది దేవుడు ఎలా మనకు గుర్తు చేస్తాడు చెప్పండి? ఒళ్ళు కాలిపోతుంటది. అంతే. ఇప్పుడు నేను అడుగుతున్నాను, జ్వరం వచ్చినా కూడా ఒళ్ళు కాలే పరిస్థితి పెట్టలేదు అనుకోండి దేవుడు, అసలు మనం కనుక్కోగలం? ఎంతో మందిని మనం చూస్తూ ఉంటాం. కామెర్లు వచ్చినప్పుడు కళ్ళు పచ్చగా అయ్యే పరిస్థితులు, ఇవన్నీ సిమ్టమ్స్ అండి. ఎందుకంటే ఒరే నువ్వు అలర్ట్ అవురా బాబు, చచ్చిపోతావు లేకపోతే అని దేవుడు కరుణించి మన కోసం ఏర్పాటు చేసినటువన్నీ. కొంతమందికి ఇంత ఉన్నా కూడా కనుక్కోలేక చచ్చిపోతారు తెలుసా? థర్డ్ స్టేజ్కి వెళ్ళిపోతుంది, చేయి దాటిపోయిన పరిస్థితి కూడా వెళ్ళిపోతుంది కొన్ని. సో కాబట్టి ఇలాంటి సిమ్టమ్స్ దేవుడు ఎప్పుడు ఇస్తాడో మనం ప్రమాదంలో పడకూడదని, ప్రమాదంలో పడినటువంటి దానిలో ఒకవేళ పడినా కూడా తొందరగా దానిలో తేరుకోవాలన్నటువంటి ఉద్దేశంతో దేవుడు ఇచ్చినటువంటి ఈ ముంగుర్తులు అన్నమాట. కాబట్టి బైబిల్లో ఉన్న ప్రవచనాలు మాత్రమే కాదు, దేహంలో జరుగుతున్న విషయాలు మాత్రమే కాదు, ప్రకృతిలో జరుగుతున్నవి కూడా దేవుడు ఇస్తున్నటువంటి ముంగుర్తులు. అంటే ప్రకృతి తిరగబడుతుంది అనుకోండి, వైపరీత్యాలు ఎక్కువ జరుగుతున్నాయి అనుకోండి, అంటే దాన్ని ఎక్కువ డ్యామేజ్ చేసాము కాబట్టి డ్యామేజ్ని తగ్గించకపోతే ఇట్లనే ఉంటది అని దేవుడు ఇస్తున్నటువంటి హెచ్చరిక. ముందుగానే సిమ్టమాటిక్ వార్నింగ్ అన్నమాట. వార్నింగ్ బెల్ అంటారే, వార్నింగ్ బెల్ అలాంటిది. సో ఇలాగే మనకు అందరికి కూడా యేసు ప్రభువును కనుక్కోవాలి. వాళ్ళు కనుగొని ఆయన్ను క్రీస్తుగా, ఆయన రక్షకుడిగా అంగీకరించి రక్షణ పొందుకొని
క్రీస్తులో తమ జీవాన్ని దాచుకోవాలి అన్నటువంటి దేవుడి సత్సంకల్పం. అందుకొరకే పాత నిబంధనలో అనేక చోట్ల యేసు ప్రభు రాకడ, మెస్సియాకు సంబంధించిన అనేకమైన విషయాలు తెలియపరుస్తూ వస్తాడు. చూద్దాం ఒకసారి యెషయా గ్రంథంలో ప్రాముఖ్యంగా మెస్సియా గా వస్తున్నటువంటి క్రీస్తు చేయవలసినటువంటి పనుల జాబితా చాలా స్పష్టంగా చెప్పబడింది. ఒక్కొక్కటిగా జాగ్రత్తగా మనం నేర్చుకుంటూ ముందుకు సాగుదాం. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 18వ. ఆ దినము చెవిటివారు గ్రంథవాక్యములను విందురు, అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గుడ్డివారు కన్నులారా చూచెదరు. ఇవన్నీ రెండు రకాలుగా తీసుకోవచ్చు. ప్రవచనాలు ఎప్పుడు కూడా రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి యాజ్ ఇట్ ఈజ్ గా, అంటే భౌతికమైనటువంటి అన్వయింపుగా తీసుకోవటం ఒకటి. రెండవది ఆత్మీయ అన్వయింపు. ఎలా కనుక్కోగలం మనం? ఎగ్జాంపుల్స్ కొన్ని చూద్దాం. కన్యక గర్భవతి, కుమారుని కన్ను. ఇది భౌతిక నెరవేర్ప, ఆత్మీయ నెరవేర్ప? చెప్పండి. భౌతిక నెరవేర్పే. అది దానిలో ఆత్మీయ నెరవేర్పులు, ఆత్మీయ అంతరార్థాలు ఇలాంటివి లేవు. ఇప్పుడు ఈ ప్రవచనం ఉంది చూసారా, దీన్ని ఏ నెరవేర్పు అంటాం? భౌతికమైందా, ఆత్మీయమైందా, లేదా ఆత్మీయం భౌతికం రెండు రకాలైందా? ఏమంటారు దీన్ని? ఆత్మీయమైంది అనేది కరెక్ట్, భౌతికమైంది అన్నది కూడా కరెక్టే. ఎందుకంటే క్లారిటీగా యేసు ప్రభుల వారు మరి గుడ్డి వాళ్లకు కళ్ళు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి కదా. ఇదే మత్తయి సువార్తలోనే 2 చోట్ల రాయబడ్డాయి గుడ్డి వాళ్లను బాగు చేసినటువంటి సందర్భాలు. ఇప్పుడు మనం 20వ అధ్యాయంలో చూసాం, ఇంతకుముందు 9వ అధ్యాయంలో కూడా ఉంది. మనం దాన్ని దాటేసి వచ్చేసాం. అంటే డ్యూయల్ ప్రాఫెసిస్ అంటారు. అంటే ద్విప్రవచనాలు, వివిధ ప్రవచనాలు. అంటే రెండు విధాలుగా, అనగా అటు ఆధ్యాత్మికంగా అప్లై చేసుకోవచ్చు, ఇటు భౌతికంగా కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ ప్రవచనం రెండు విధాలుగా యేసు ప్రభు భౌతికంగా కళ్ళు ఇచ్చాడు, ప్లస్ ఆత్మీయ నేత్రాలు, మనోనేత్రాలు కూడా ప్రభు తెరిచాడు. ఇది అంటే మెస్సియా, రాబోయే మెస్సియాకు ముంగుర్తులు. 35వ అధ్యాయం చూద్దాం. 35వ అధ్యాయం, ఇది యెషయా గ్రంథం 5వ వచనం. గుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటి వారి చెవులు విప్పబడును. ఇంకా కుంటివాడు దుప్పి వలె గంతులు వేయును, మూగవాని నాలుక పాడును, అరణ్యంలో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును. ఎండమావులు మడుగులగును, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును. నక్కలు పడుకొను వాటిని ఉనికి పట్టుతో జమ్మును, తుంగగడ్డియు మేతయు పుట్టును. ఇక్కడ ఇవన్నీ కూడా దేవుడు ఇస్తున్నటువంటి ముంగుర్తులు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ప్రవచనాలు. ఇది ఎవరితో సాధ్యమవుద్ది? ఈ విధంగా గుడ్డి వాళ్ళు కళ్ళు రావటం కానీ, కుంటి వాళ్ళు దుప్పులు గంతు వేయటం కానీ, మూగవాళ్ళు నాలుగు పాడటం కానీ, అంటే వీళ్ళందరికీ స్వస్థత చేకూర్చబడుతుంది భౌతికంగా. అండ్ అట్ ద సేమ్ టైం ఆత్మీయంగా కూడా స్వస్థత చేకూరుతుంది అన్నటువంటి విషయం. అతడు పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుచున్నదని యేసు ప్రభు గురించి రాయబడిందే. ఏ స్వస్థత అది? ఆత్మీయ స్వస్థత. ఆత్మీయ స్వస్థత అమ్మా. అది ఆ భౌతికమైన స్వస్థత కిందకి తీసుకోకూడదు. ఆ విధంగా అనుకునంటే భౌతికమైనటువంటి స్వస్థతలు యేసు ప్రభులు మరి ప్రాణం ఇచ్చాడు కాబట్టి మనం ఆ త్యాగంలోకి వచ్చాం కనుక మనం ఏది తీసుకోకుండానే మనకు ఏదన్నా ఇబ్బందులు వచ్చినా, శారీరకంగా రోగాలు వచ్చినా, వ్యాధులు వచ్చినా బాగైపోవాలి. మనం ఎక్కడ ట్రీట్మెంట్ కూడా తీసుకోవాల్సిన పని లేదు. కానీ అలా జరగట్లేదు కదా. కాబట్టి ఇది అంటే ఏ ప్రవచనం, ఏ విషయం ఆధ్యాత్మికంగా అప్లై చేయవలసింది, ఏది భౌతికంగా అప్లై చేయవలసింది, ఏది రెండు విధాలుగా అప్లై చేయవలసింది అనేది తెలుసుకోవాలి. యేసుప్రభు జీవించిన కాలంలో భౌతికంగా యేసుప్రభుల వారు వాళ్ళకందరికీ అవి చేశాడు. ప్లస్ అక్కడ కాలం మొదలుకొని సదాకాలం వరకు ఆత్మీయంగా మనోనేతలు వెలిగించాడు. ఆత్మీయ
చెవిటితనాన్ని తీసివేశాడు, ఆత్మీయ మోగతనాన్ని తీసివేయటం జరిగింది, ఆత్మీయ పతనాన్ని దూరం చేయటం జరిగింది. అది అన్ని కాలాలకు వర్తింపజేసేది. ఎందుకంటే దృశ్యమైనవి అనిత్యములు అన్నాడు కదా దేవుడు ఎప్పుడు. అంటే ఈ భౌతికమైనటువంటి సమస్యలు కావచ్చు, లేదా భౌతికమైనటువంటి రోగాలు, ఇరుకులు, ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ కొద్ది కాలమే ఉంటాయి. దానికోసం ఎక్కువ ఫోకస్ చేయలేదు దేవుడు. అదృశ్యమైనవే నిత్యములు, అంటే కనిపించినటువంటి ఆత్మకు, ఆత్మ గమనానికి, ఆత్మల లోకానికి సంబంధించిన విషయాలు దేవుడు ఎక్కువ చెప్పాడు. వాటి మీద మనం దృష్టి సారించాలి. ఇది మనం గుర్తుంచుకోవాలి. తర్వాత 42వ అధ్యాయం, 42వ అధ్యాయం 6-7 వచనాలు, ద్వితీయోపదేశకాండంలోనే 42వ అధ్యాయము 6-7 వచనాలు చూద్దాం. త్వరగా. ద్వితీయోపదేశ ఖండమనా? సేమ్ యెషయా గ్రంథంలోనే 42వ అధ్యాయము 6-7 వచనాలు. గ్రుడ్డివారి కన్నులు తెరుచుటను, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహములలో నుండి వెలుపలికి తెచ్చుటకును, యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడే ప్రజల కొరకు నిబంధనగాను, అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. చాలా స్పష్టంగా ఈ ప్రవచనంలో, అంటే యెషయా గ్రంథంలో ఇంత ముందు మనం ఇప్పటి వరకు చూసినటువంటి వాటిలో కంటే ఈ 42వ అధ్యాయంలో అయితే చాలా స్పష్టంగా అది యేసు ప్రభువుకు సంబంధించిందే అన్నట్టు కనబడుతుంది. నిన్ను నియమించాను, నిన్ను ప్రత్యేకపరచుకున్నాను అన్నటువంటి విషయాలన్నీ కూడా యేసు ప్రభుల వారికి సంబంధించింది. యేసు ప్రభుల వారే స్వయంగా ఏమని చెప్తున్నాడో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయం 5వ వచనం. ఈ మాట ప్రభు ఎందుకు మాట్లాడుతున్నాడంటే, మనకు తెలుసు చెరసాల్లో ఉన్నటువంటి బాప్తీసు యోహాను గారు, రాబోవాడవు నీవేనా, వేరొకటి కొరకు ఎదురు చూడాలా అని అడిగినందుకు గాను యేసు ప్రభుల వారు చెప్తున్న జవాబు, రాబోవాడవు నీవేనంటే ఎవరని, ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు? యేసుక్రీస్తు మెస్సియా కోసం ఎదురు చూస్తున్నారు. వెరీ గుడ్. యేసు ప్రభుల వారే మెస్సియా, ఓకే. కాకపోతే వాళ్ళకు తెలియని విషయం ఏంటంటే మెస్సియానే యేసు ప్రభు అని తెలియదు. అందుకే రాబోవాడవు నీవేనా అని అంటే వీళ్ళందరూ మూకుమ్మడిగా, యూదులందరూ కూడా ఎదురు చూస్తున్నది మెస్సియా కోసం. కాబట్టి నువ్వే నా మెస్సియా లేకపోతే ఏంటనంటే, అరే మెస్సియా ఆయన కనుక్కోవడానికి మరి మీ ముంగుర్తులు మీకు తెలీదా, ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో మీకు తెలీదా అని చెప్తూ దానికి చెప్తున్నటువంటి ఆన్సర్ 5వ వచనం ఇప్పుడు చదవండి. గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటి వారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. మరియు చెప్తున్నాడు చాలా. సో యేసు ప్రభువు వారు ఏం చెప్పదలుచుకున్నారు అంటే, అయ్యా ఇవన్నీ చేసేది మెస్సియానేనైనా, మెస్సియా తప్ప ఇవి చేయగలిగిన వాడు ఎవరు లేరు. ఈ చేయబడినటువంటి ఈ కార్యాలను బట్టే మనము ఎవరు అనేది కనుక్కొనవచ్చయ్యా అని యేసు ప్రభువు వారు చాలా క్లారిటీగా చెప్పాడు. ఇవన్నీ కూడా యేసు ప్రభుల వారు గత కాలంలో ఎంతో మందిని బాగు చేసింది, మమ్మల్ని కూడా బాగు చేస్తాడు అని ఎదురు చూస్తున్న ఒక కారణము కావచ్చు. ఎవరైతే స్వస్థత కోరుతున్నారో వాళ్ళకు కూడా వినికిడి వచ్చి ఉంటది. ఎందుకంటే యేసు ప్రభు గురించి ఆ నోట ఈ నోట అప్పటికే మౌత్ పబ్లిసిటీ మొత్తం లోకమంతా, యూద సమాజం అంతా చూడ పాకిపోయింది. మరి ఆయన ఎంతమందిని బాగు చేస్తున్నాడట అని. అటు వాళ్ళు మేము ఆయన దగ్గరికి వెళ్ళాలి, లేదంటే ఆయన మా దగ్గరికి వస్తే బాగుందని ఎదురు చూస్తున్నటువంటి రోజులు అవి. అందుకే వెంటనే యేసు ప్రభు అని కనుక్కున్న వెంటనే వాళ్ళు కేకలేయటం జరిగింది. మరి ఊరుకోండ్రా బాబు అన్నా కూడా వాళ్ళు ఊరుకోకుండా మరింత పెద్దగా బిగ్గరగా కేకలు అనేది వేయటం అనేది జరిగింది. కనుక మెస్సియా యొక్క ముంగుర్తులలో ఈ లక్షణాలన్నీ ఉన్నాయి.
సో ఇవి అటు ప్రవచన రూపంగాను, లేదా రెండవదిగా అనేకులకు యేసుప్రభు బాగు చేసిన దాన్ని బట్టి వాళ్ళకు ముందే తెలిసి, ఎలాగైతే జక్కయ్యకు ముందే తెలిసిన యేసుప్రభు గురించి, అలాగా వాళ్ళు ప్రిపేర్డ్ గా ఉన్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితులను బట్టి వాళ్ళు అలా అనడానికి ఆస్కారం వచ్చింది. రైట్. 31వ అధ్యాయం 31వ వచనానికి వద్దాం. ఇప్పుడు మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 20వ అధ్యాయం వారిని గద్దించిరి గాని వారు, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మను కరుణింపుమని మరి బిగ్గరగా కేకలు వేసిరి. చూడండి, వీళ్ళు మరీ బిగ్గరగా కేకలేయటానికి కారణం ఏంటంటే, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న తరుణం ఇది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న తరుణం మా దగ్గరికి వస్తే మీరు అడ్డం పడతారా అని చెప్పేసి మరింత గట్టిగా అడగటం అనేది జరిగింది వాళ్ళు. అంటే కొన్ని సందర్భాల్లో మనం ఏం అర్థం చేసుకోవాలంటే, మనకు ఆటంకాలు, హడిల్స్ అంటారు చూసారా, ఈ ఆటంకాలు వస్తున్నప్పుడు రావడానికి కారణాలు ఏంటంటే, మన వాయిస్ను మరింత గట్టిగా దేవుడి దగ్గరికి తీసుకెళ్ళటానికే, మీన్స్ మన యొక్క సమస్య పరిష్కారానికి అని మర్చిపోకూడదు. కష్టాలు వస్తున్నప్పుడు ఇప్పుడు వాళ్ళకు కూడా ఏదో అవకాశం వచ్చింది అనుకునే లోపు ఏదో బొచ్చులో రాయేసారంటారే, అట్లాగా నోటికాడ తీసేస్తారంటారు కదా, అట్లాగా వీళ్ళు తీసేసే ప్రయత్నం చేస్తే దాన్ని వాళ్ళు నెగిటివ్ గా తీసుకోలేదు. వీళ్ళందరూ వద్దంటున్నారులే, మమ్మల్ని పట్టించుకోవట్లేదులే అని వాళ్ళు పట్టు వదల్లా. అంటే మనం కూడా ఈ ఏదైనా చిన్న చిన్న సమస్యలు అట్లా వస్తున్నప్పుడు ఏం చేయాలంటే, ప్రయత్నాన్ని మనం ఆపకుండానే ముందుకు సాగాలి. అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు మనకి ఎలా అనిపిస్తాయంటే, గుర్తుపెట్టుకోండి. ఏదన్నా ఒక చిన్న ఆటంకం వచ్చింది అనుకోండి, ఇది దేవుడి చిత్తంలో లేదేమో అనుకొని వదిలేసే వాళ్ళు చాలా మంది ఉంటారా చెప్పండి. మన మాట మీకు వినపడుతుందా లేదా? బ్రదర్స్ సిస్టర్స్ మాట్లాడండి. ఏదన్నా ఒక కష్టం వచ్చినప్పుడు, ఏదన్నా ఒక ఆటంకం కలిగినప్పుడు, ఎదురు దెబ్బలు తగిలినప్పుడు ఇది దేవుడి చిత్తంలో లేదేమో అనే ఆలోచన వెంటనే వచ్చేస్తుంది. అప్రయత్నంగానే, తెలియకుండానే వచ్చేస్తుంది. అంటే అలా రావడం తప్పని నేను అనట్లేదు, కానీ ప్రతి దానికి దేవుడి చిత్తంలో లేకపోవటమే కారణం కాదు. ఇప్పుడు వీళ్ళకి ఆటంకం వచ్చింది, గుడ్డోళ్ళకి వచ్చినప్పుడు మరి వాళ్ళు ఇది ఓహో మాకు ఇట్లా ఆటంకాలు కలుగుతున్నాయంటే అది మేము దేవుడి చిత్తంలో లేదేమోలండి, మేము స్వస్థత పొందటం అని వదిలేసుకోవాల్సిందే కాదు, ప్రయత్నించాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఓపిక ఉన్నంత వరకు ప్రయత్నించినా అది కుదరట్లేదంటే అప్పుడు డిసైడ్ అయిపోవాలి దేవుడి చిత్తంలో లేదని. అందుకని ఒక చిన్న ప్రయత్నం చేసేసి ఇది కుదరకపోతే నాది దేవుడి చిత్తంలో లేదనుకొని వదిలేయటం అనేది కాదు, తప్పు. ఈ గుడ్డోళ్ళలో మనం తెలుసుకోవాల్సింది అదే. ఇక్కడ గమనించాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, యేసు ప్రభుల వారు ఉన్నటువంటి ఒక అద్భుతమైన గుణం, అది మనందరికీ అలవడాలి. ఎందుకంటే సమాజం వాళ్ళని ఏమాత్రం మామూలుగా అడుక్కునే వాళ్ళంటేనే చిన్నచూపుంటుంది. అందులో గుడ్డోళ్ళు లేకపోతే కుష్టోళ్ళు కుంటోళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ మీద మరింతగా అసలు పట్టించుకోనని పరిస్థితి. అంటే మనం కూడా ఏదో ఒకటి సాయం చేస్తున్నాం కదా అంటే, మనం చేసే సాయం ఎంతటిది, ఏమాత్రపుది చెప్పండి. ఒక మాటలో చెప్పాలంటే, ఒక పెద్ద వ్యక్తి వస్తున్నప్పుడు, ఒక సెలబ్రిటీ వస్తున్నప్పుడు, ఒక యోగ్యుడు వస్తున్నప్పుడు మిగతా వాళ్ళు చాలా చిన్నగా కనబడతారు, సాధారణమైన వ్యక్తులే. అందులో మరలా ఈ గుడ్డోళ్ళు ప్లస్ అడుక్కునే వాళ్ళు అని అంటే అస్సలు లెక్కల్లోకి ఉండదు సమాజానికి. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరు దృష్టించాలో, ఎవరు కృప చూపించాలో, ఎవరు కరుణించాలో ఆయన కరుణిస్తున్నాడు, ఆయన కరుణిస్తాడు కూడా. ఎందుకంటే అందరూ ఊరుకుంటారా, నోర్మోయిండ్రా అని చెప్పేసి పట్టించుకోకుండా కూరలో కరేపాకు అంటే దారుణంగా ట్రీట్ చేస్తున్నప్పుడు యేసు ప్రభు చేయలే. అంతమంది జనాలను పక్కన పెట్టి ఆ గుడ్డోళ్ళ దగ్గరికి, ఆ అడుక్కు తినే వాళ్ళ దగ్గరికి వచ్చేస్తున్నాడంటే, ప్రభుల వారు మనిషి అయితే చాలు, వాడు గుడ్డోడా, కుంటోడా, లేకపోతే కులం తక్కువడా, గుణం తక్కువడా, ఇవి చూడ్డాయన నమ్మిక చూస్తాడు.
మనిషిలో నమ్మిక చూస్తాడు, మనిషి అయితే చాలనుకుంటాడు అంతే. వెంటనే అంటే అందరూ దృష్టి సారించకుండా, ఏమాత్రం వాళ్ళని పట్టించుకోకుండా, విలువే లేకుండా పక్కన పెట్టేసిన పరిస్థితిలో ఉన్నా ప్రభు పట్టించుకుంటున్నాడు. అది చాలా ప్రాముఖ్యమైనది. చిత్రం ఏంటంటే మనలో కూడా ఎవరు పట్టించుకుంటే చాలు మనకు వాళ్ళ గురించి పెద్దగా ఆలోచన చేయం, కానీ అనవసరమైన వాళ్ళ గురించి ఎప్పుడూ ఆలోచన చేస్తుంటాం. తప్పది. వాళ్ళు పట్టించుకోవట్లేదు, వీళ్ళు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి భక్తి జీవితాన్ని కూడా చాలా కలవరబెట్టుకుంటూ ఉంటారు. వద్దు, అవసరం లేదు. మనల్ని ఎవరు పట్టించుకోవాలి? పైన దేవుడు పట్టించుకోవాలి. కింద మనకు దేవుడు ఇచ్చినటువంటి బంధాలు కలిగినటువంటి వ్యక్తులు మనల్ని పట్టించుకోవటానికి ఎవరినైతే బాధ్యులుగా దేవుడు పెట్టాడో వాళ్ళు పట్టించుకుంటే చాలు. ఎవరు లోకం వల్ల పట్టించుకోవాల్సిన పనే ఉంది? లోకానికి వేరే పని లేదా? నిన్ను నన్ను పట్టించుకోవడం పని తప్ప. అటు చాలా ప్రాముఖ్యమైనది. మనకు పట్టించుకోకుండా ఉండడమే మేలు. పట్టించుకుంటే సమస్యలే సమస్యలు. అదన్నమాట. కాబట్టి గమనించండి, వీళ్ళు వదిలేశారు, పట్టించుకోలేదు. ప్రభు మాత్రం ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఒకసారి ఈ విషయం కొంచెం క్లారిటీగా మనం చూస్తే మార్కు సువార్త చూద్దాం. 10వ అధ్యాయం 49వ వచనం చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయం. అప్పుడు యేసు పిలిచి వాణిని పిలువుడని చెప్పగా వారా గుడ్డి వాణిని పిలిచి ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. చూడండి, యేసు ప్రభుల వారు నడక ఆపేశారు. ఆపేసి పిలవండయ్య, ఆయన్ని కేకలేస్తున్న పరిస్థితుల్లో ఉంటే పిలవండయ్య అని చెప్పగానే గుడ్డివారిని పిలిచేశారు. గుడ్డివాడు చెప్తున్న మాట ధైర్యం తెచ్చుకో అంటే వాడికి అర్థమైపోయింది. వాడి మాటల్లో ఏమైపోయిందంటే మిస్ అయిపోద్దేమో ఛాన్స్ అన్నటువంటి రీతిగా అరుస్తున్నాడు అతను. ఈ విషయాన్ని గమనించి ఏం చేశారంటే, ఏం భయపడొద్దు, నువ్వు ధైర్యంగా తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో, యేసు ప్రభువు వారు నిన్ను పిలుస్తున్నాడు, లే అని చెప్పేసి ఆయనతో ఆ గుడ్డివాళ్ళతో చెప్పటం అనేది జరిగింది. సో ప్రభు అట్లా దృష్టించినటువంటి పరిస్థితులు చాలా ఉంటాయి. మనల్ని ఎవరు పట్టించుకోకపోయినా పట్టించుకొని ఫలం ఇచ్చేటటువంటి దేవుడు ఎప్పుడూ ఉండే ఉంటాడు. అందుకే మన కష్టం ఎవరికో తెలియాలనే ఆలోచన ఎప్పుడు చేయకండి. గుర్తించాల్సిన ఆయన గుర్తిస్తే మన బాధలు ఎవరు గుర్తించాలో, ఎందుకంటే ఎవరికి చెప్పుకున్నా కూడా ఏం తీరుతాయండి? తీర్చగలిగిన వాడు ఎవరున్నారు? మన సమస్యలు తీర్చగలిగిన, నా సమస్యలు మీరు తీర్చగలరా? మీ సమస్యలు నేను తీర్చగలరా? తీర్చగలిగిన ఆయన దగ్గర ఆయన ఎప్పుడు కూడా మన మీద దృష్టి ఉంచాడు. వేరే లోకం లేదు ఆయనకి. ఇప్పుడు మనం ఎట్లయితే మన పిల్లలను చేస్తున్నామో, మనకంటే కోటి రెట్లు ప్రేమ మన మీద ఉంది. ఎందుకంటే మనం అందరం ఆయనకు పిల్లలం. అంటే మనల్ని ఎప్పుడు కూడా ఆయన చేయి విడిచేవాడు కాదు, మనం మర్చిపోయేవాడు కాదు. కాకపోతే కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితులు దేవుడు మనల్ని వదిలేశాడు అన్నట్టుగా ఉంటాయి. దేన్ని బట్టి అంటే మనకు వస్తున్న కష్టాలను బట్టి, ఇరుకులను బట్టి, ఇబ్బందులను బట్టి, అనారోగ్య సమస్యలను బట్టి, కుటుంబంలో ఉన్న అలజడులను బట్టి, అసమాధానాన్ని బట్టి ఈ రకమైన ఆలోచనకు వచ్చేస్తాం. కాదు 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 అవి కూడా మనల్ని మరింత మేలుకరమైన ఉంచటం కోసమే దేవుడు ఇస్తాడు తప్ప మరొకటి కాదు. ఇది మనం గుర్తుంచుకుంటే అంత హ్యాపీగా ఉంటుంది. రైట్, ఇక్కడ పోతే ఈ విషయం అతను నిజంగా ఆ మాట చెప్పిన వెంటనే ఏం చేశాడట వాడు? అసలు అతని ఆలోచన చూడండి. 51వ వచనం చదువుదాము. ఇదే మార్కు సువార్త 10వ అధ్యాయము 51వ వచనం నుంచి చూస్తే 50 నుంచి చూద్దాం. 50 నుంచి. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చాడు. ఇప్పుడు వాడు ఎట్టొచ్చాడు అంటే, గుడ్డివాడుగా ఉన్నటువంటి వ్యక్తి కదా, వెంటనే ఆ బట్ట కింద వేసుకొని కూర్చున్నటువంటి వ్యక్తి బట్ట తీసి పడేసేసి వెంటనే దిగ్గులు లేచాడు, ఉన్న పాటలు లేచి యేసు ప్రభు దగ్గరికి వచ్చేస్తున్నాడంటే ఎవడో హెల్ప్ చేయడానికి వస్తారు కదా, పిలవమన్నాడు కదా ప్రభు. వాడు అట్లా హెల్ప్ గా తీసుకుని ఉంటే చకచక వచ్చేస్తున్నాడు. అప్పుడు 51వ వచనంలో ప్రభు అడిగాడు, నేను నీకేమి చేయగోరుచున్నాను అని వాడిని అడుగగా ఆ గుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అన్నాడు. ఇక్కడ కూడా మనం ఒక ప్రశ్న ఉద్భవించాలి. ఏమిటనంటే, యేసు ప్రభువుకు తెలీదా
ఏం చెయ్యాలని అతను కోరుతున్నాడు అనేది తెలుసునా? మరి ఎందుకు అడుగుతున్నాడు? ఆయన చెప్పాలని. అది అంటే మనం ఇప్పుడు నేను ప్రశ్నలు అడుగుతాను. మనకి ఏ సమస్యలు ఉన్నాయో ప్రభుకు తెలీదా? తెలుసు. మరి ఎందుకు మనం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం? మనం అడిగితే ఆయన ఇవ్వాలని ఉంటాడు. మన సమస్యను తీర్చగలిగిన ఒకే ఒక నాథుడు దేవుడవు నీవే నాయనా అనేది మనము గుర్తించి మనకై మనము దేవుణ్ణి అడగగలగాలి. చాలా అవసరం. అడగక ముందే ఇచ్చిన విషయాలు ఉన్నాయి, అది వేరే సంగతి. మళ్ళీ చెప్తున్నా, కన్ఫ్యూజన్. అమ్మ అడగనిదే అమ్మ అయినా అన్నం పెట్టదంటారు. అమ్మ కంటే గొప్పగా దేవుడు. అడగందే చాలా ఇచ్చాడు, కానీ కొన్ని అడగందే ఇవ్వడు. అందుకే అడుగుడి అన్నాడు, మర్చిపోకండి. కొన్ని మాత్రం ఇష్టం ఉండి దేవుడే ఇవ్వగలడు నాయన, నువ్వు ఇవ్వకపోతే నాకు రాదు, జరగదు అనే పరిస్థితి గుర్తించి దేవుడి దగ్గరికి రావాలి. అది దేవుడు కోరేది. రైట్. ఏం చేయాలనుకున్నాను కానీ నాకు దృష్టి కావాలి ప్రభువా అని అనగానే 52వ వచనంలో ప్రభు అన్నమాట. అందుకే యేసు నీవు వెళ్ళు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచునని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. ఇక్కడ మనం గుర్తించాల్సిన ఒక ప్రధానమైన విషయం ఏంటంటే, మత్తయి సువార్తలోను, మార్కు సువార్తలోను, లూకా సువార్తలోను, 3 సువార్త పత్రికల్లోనూ స్వస్థత పొందిన వెంటనే ఆ దృష్టి పొందినటువంటి వాళ్ళు, అంటే ఆ చూపు పొందినటువంటి వాళ్ళు యేసు ప్రభువును వెంబడించారు అని రాయబడింది. ఇది ఒక మంచి పరిణామం. ఎందుకనంటే మనం మేలు పొందిన వాళ్ళు కృతజ్ఞత అంటే ఏంటి? అసలు ఇప్పుడు ఈ కన్నులు ఆయన ఇవ్వకపోయి ఉంటే నేను ఎప్పుడు ఇక్కడే ఉండి చచ్చేవాడిని కదా. కానీ నాకు ఈ కన్నులు ఇచ్చాడంటే నేను ఈ ప్రపంచంలో నేను పుట్టినప్పటి నుంచి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఏదైతే పాపాలు చేయకుండా మిస్ అయిపోయానో, ఈ రంగుల ప్రపంచాన్ని ఎంత మిస్ అయిపోయానో, అవన్నీ నా కుటుంబం ఎట్లుంటుందో, మా అమ్మ ఎట్లుంటుందో, మా నాన్న, ఇవన్నీ ఏం ఆలోచనగా రాలేదు ఆయన. అసలు ఈ చూపు రావడానికి ఆయనే కారణం కనుక ఆయన్ని వెంబడించిపోవటం కంటే మించిన సార్థకత ఈ జీవితానికి లేదు. అంటే మనల్ని ఎవరైతే కాపాడుకున్నాడో మన నరకం నుంచి తప్పించబడ్డాం, ఆధ్యాత్మిక మరణము నుండి, ఆత్మీయ మరణం నుంచి తప్పించబడ్డాం, ఎన్నో ఇబ్బందులు, ఇరుకుల నుంచి తప్పించబడ్డాం. దేవుడు ఎందుకు చేశాడు? ఆయన కొరకే ఈ శేష జీవితాన్ని అర్పణ చేయటానికి. అది మర్చిపోకూడదు. నాకెప్పుడు అసక్తి కాదు, కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి, కుటుంబకు సంబంధించినటువంటి అవసరాలు తీర్చబడితే చాలు, కానీ కాలకృత్యాలు, నిద్రపోవటం తప్ప మిగతాదంతా ఈ రీసెర్చ్ లో దేవుని బిడ్డలకు దేవుడు నాకు నేర్పించినటువంటి మెలకువలన్నీ నేర్పించటంలో జీవితం అలా ఉండిపోతే చాలు అని అనిపిస్తూ ఉంటుంది నాకు. ఎందుకనంటే ఈ జీవితాన్ని వెలిగించినాడు ఆయనే. ఆయన ఇచ్చినటువంటి బాధ్యత ఏంటో నాకు తెలుసు. దానిలో పోతే చాలు ఈ బతుకు. అసలు ఇవన్నీ కుటుంబాలు, ఉద్యోగాలు, లేకపోతే అందరూ సమకూర్చటం, ఆత్మీయులను, బంధువులను, మిత్రులను సమకూర్చడం, ఆరోగ్యాన్ని ఇవ్వటం, ఆయుష్ని ఇవ్వటం, ఇవన్నీ ఆయన మహిమ కోసమే. అది మనం మర్చిపోతే ఏం చేయలేం. అంటే ఆ తపన మనకు ఉండాలి. వాడు దృష్టి నిజంగా ఇలా అతను వెంబడించినటువంటి దానికోసం ప్రజలు కూడా ఎంత మెస్మరైజ్ అయ్యారో అనే విషయం ఒకసారి చూసి మనం ముగించుకుందాం. లూకా సువార్తలో ఈ విషయం ఉంది, మత్తయిలోను మార్కులోను లేదు, కానీ 18వ అధ్యాయం లూకా సువార్త 43వ వచనం చూద్దాం. లూకా సువార్త 18వ అధ్యాయం 43వ వచనం. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ప్రజలందరూ అది చూచి దేవునికి స్తోత్రములు చేసిరి. ఇప్పుడు యేసు ప్రభుల వారిని వెంబడించడం మాత్రమే కాదట, చూపు పొందినాడు ఏం చేశాడట? దేవుణ్ణి మహిమపరుస్తూ వెంబడించాడట. మనం ఏం చేస్తామంటే, దేవానికి స్తోత్రం నాయనా, నీకు స్తోత్రం నాయనా, నీకు స్తోత్రం నాయనా అని మాట చెప్పేసి వెళ్ళిపోతాం. అది కాదు దేవుడు చెప్తున్న మాట. అంటే వెంబడించాలి, వెంటబడాలి. దావీదు, యాకోబు గారు
వచ్చే ఆదివారం అంటే రేపటి దినాన్న మార్నింగ్ ఎవరు మిస్ అవ్వకండి. యాకోబు మోసగాడ, నక్క జిత్తులవాడ, అలాగే ప్రేమ వివాహం చేసుకున్నాడు అనే దాని విషయంలో 3 ప్రశ్నలు వేసి నేను మాట్లాడడం జరిగింది లాస్ట్ సండే. అది అప్లోడ్ అవుద్ది, కష్టంగా దాన్ని చూడండి. యాకోబు గారు ఆశీర్వాదాల విలువ తెలిసినవాడు, గుర్తుపెట్టుకోండి. యాకోబు గారు ఆశీర్వాదం విలువ తెలిసినవాడు. ఎంత తెలిసినవాడు అంటే మనకు తెలుసు, ఒక దేవదూత పెనుగులాడటం తెలుసు కదా యాకోబు గారితో. తెలుసు. యాకోబు గారితో పెనుగులాడుతున్నప్పుడు ఆయన తొడగూటి మీద కొట్టి, అంటే నిన్ను ఎంత గాయపరిచినా కొట్టినా ఆయనకు మాత్రం ఆశీర్వాదం కావాలి. నిన్ను వదిలేది లేదు ఆయన. ఈరోజు ఎగ్జామ్ పోతున్న పిల్లలు పాట పాడుతూ ఉంటారు, నిన్ను నేను విడువను దేవా నీవు నన్ను దీవించే వరకు, నిన్ను నమ్మిన వాళ్ళని నీవు చక్కగా దీవించదు అనే పాఠం చూసారా? అసలు ఆ పాటకు మూలం ఎవరు అని అంటే రచయిత చెప్తాడు, ఆయన చూసానట, యాకోబు గారిని చూసానట ఈ పాట రాసిందట. వదలైన ఆశీర్వాదం విలువ తెలిసినాడు. కాబట్టి ఊరికి మహిమ పెదవులతో మనం ఎన్నైనా చెప్పొచ్చు దేవుడికి. నేను నాయన నీకు స్తోత్రం స్తోత్రం అని నోట్తో చెప్తున్న ప్రతిసారి నేను ఒక్క ప్రశ్న వేసుకుంటూ ఉంటా. ఏమనంటే, తండ్రి ఇది మాటకే పరిమితం కాక, నాలుకకే పరిమితం కాక, క్రియతో సత్యముతో నీ ఎడల నేను కృతజ్ఞతగా బతకాలి. అది ఎప్పుడు నేను పోగొట్టుకోకూడదు నాయన. దేవుణ్ణి ఎప్పుడు కూడా మనసులో కోరుకుంటూ దాన్ని కార్యరూపం దాల్చే విధంగా ముందుకు సాగుతాడు. ఎందుకంటే వీడు ఏం చేశాడు అతను అంటే, చూపు పొందినటువంటి వ్యక్తి మహిమపరుస్తూ దేవుణ్ణి నోటితో యేసుప్రభుని వెంబడించాడు. జీవితం అంతా ప్రభువే ప్రభువే ప్రభు. దేవుడు పిచ్చోళ్ళం అన్నమాట. ఒక రోజు మా గురించి తెలిసిన కొందరు సీనియర్స్ చెప్తూ ఉంటారు, నిజంగా తమ్ముడోళ్ళు దేవుడి పిచ్చోళ్ళు అని. ఆ పిచ్చి లేకపోతే, ఆ వ్యసనం అంటే వ్యసనం లాగా భక్తి అనేది లేకపోతే ఎవరు ఎన్ని చెప్పినా కూడా మనకేమి ఎక్కవండి, ఎక్కవు. ఈ రుచి తెలిస్తేనండి ఎవరిమైనా పోగొట్టుకోవాలనుకుంటాం చెప్పండి, పోగొట్టుకోవాలనుకోవండి. ఇది చూసి అంటే అతను వెంటనే చూపు పొందిన వ్యక్తి దేవుడి బాహ్యపరుస్తూ యేసుప్రభు వెంట అలాగే వెళ్ళిపోతూ ఉన్నటువంటి వాడిని చూసి ప్రజలు కూడా దేవుడికి స్తోత్రం చేశారట. ఎంత మంచి కార్యం చేసావయ్యా, ఎంత మంచి ప్రభువుని మా కోసం పంపించావయ్యా, ఎంత కరుణామూర్తిని పంపించావయ్యా అని వాళ్ళు కూడా మెస్ప్రైజ్ అయ్యారు, ఇన్స్పైర్ అయిపోయారు. కాబట్టి ఇంతకంటే సార్థకమైనటువంటి పనులు క్రీస్తు ఇంకేం చేయగలడు చెప్పండి. ఆయన్ను కలిగినటువంటి వాళ్ళం మనకు కూడా దేవుడు ఎంత భాగ్యం ఇచ్చాడంటే, భౌతికమైన కన్నులు తెరిచేవాళ్ళం కాకపోయినా ఆధ్యాత్మికమైన కన్నులను, మనోనేతాలు వెలిగించగలను గొప్ప వరం ఇచ్చాడు మనకి. అది ఉపయోగించుకుందాం. ముందు మన కన్నులు తెరుచుకుందాం, తర్వాత మిగిలిన వాళ్ళ కన్నులు తెరవబడేటువంటి స్థితిలోకి మనం వెళ్దాం. ఇది మత్తయి సువార్త 20వ అధ్యాయం ఇంతటితో అయిపోయింది.